విజ్ఞానంలోని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అజ్ఞానంలో ఉన్నారు. ఆయన చర్యలు చేష్టలు అన్నీ అలాగే ఉన్నాయి. కొద్ది నెలల కిందట వాలంటీర్ల విషయంలో పవన్ చేసిన ఆరోపణలు సంచలనం కలిగించాయి. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు పవన్ తీరుపై ఆందోళనలు చేపట్టారు. దీనికి వైసీపీ నేతలు సంఘీభావం కూడా వ్యక్తం చేశారు. ఏకంగా ఓ వాలంటీరు తమ మనోభావాలను పవన్ దెబ్బతీశారని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ కేసు నమోదు కావడం, కోర్టు విచారణకు రావడం జరిగిపోయింది. తాజాగా అదే కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. విజయవాడ సివిల్ కోర్టులో పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ డిఫమేషన్ కేసు విచారణ కొనసాగుతోంది. అయితే ఈ కేసు 2 సార్లు విచారణ కూడా జరిగింది. అప్పట్లో కేసుపై విచారణ జరిపిన కోర్టు వాలంటీర్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. పవన్ చేసిన వ్యాఖ్యలకు గాను ఏవైనా ఆధారాలున్నాయా అని అప్పట్లో ప్రశ్నించింది. ఫిర్యాదురాలి ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలున్నాయా, దానికి తగ్గ ఆధారాలు సమర్పించగలిగారా అని కూడా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో తాజాగా విచారణ చేపట్టిన కోర్టు ఫిర్యాదురాలు సమర్పించిన రికార్డులన్నీ పరిశీలించింది. ఈ నెల 27కు విచారణను వాయిదా వేసింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నాడు పవన్ వాలంటీర్ వ్యవస్థపై మాట్లాడారు. 5,000 రూపాయల జీతం ఇచ్చి వాలంటీర్ల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారని, ప్రజల వ్యక్తిగత గోప్యత సమాచారాన్ని సేకరిస్తున్నారని, మనుషుల అక్రమ రవాణాకు ఇదే కారణమని, ముఖ్యంగా మహిళల అదృశ్యం వెనుక సమాచార సేకరణ ఉందని రకరకాల వ్యాఖ్యలు చేశారు. మహిళల అక్రమ రవాణాలు ఏపీ అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని ఆరోపణలు చేశారు. దీంతో ఇప్పుడు కోర్టులో పవన్ కళ్యాణ్ కేసు బిగుసుకుంది. కోర్టుకు హాజరై ఈ మాటలకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆధారాలు లేకుండా మాట్లాడితే పవన్ కళ్యాణ్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చని అంటున్నారు.